సో ఈరోజు మనం బేసిక్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ ఎక్సెల్ ట్యూటోరియల్ స్టార్ట్ చేసే ముందు అసలు ఎక్సెల్ అంటే ఏంటి, ఎక్సెల్ దేనికోసం యూజ్ చేస్తారు అనేది ముందు మనం తెలుసుకోవాలి. సో బేసిక్గా ఎక్సెల్ అనేది దీన్ని ఇంకొక పేరు ఏంటంటే స్ప్రెడ్షీట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది బేసిక్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేశారు. ద మెయిన్ పర్పస్ ఏంటంటే, దీని ఎక్సెల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే డేటాని ఆర్గనైజ్ చేయడం, స్టోర్ చేయడం, అలాగే దాని నుంచి కొన్ని అనలైజ్ చేసి డిఫరెంట్ చార్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ప్రొవైడ్ చేయడం, అలాంటి వాటి కోసం బేసిక్గా మనం ఈ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ టేబుల్స్ లైక్ పివోట్ టేబుల్, అలాంటి టేబుల్స్ అండ్ పివోట్ టేబుల్స్ లాగా సమ్మరైజ్ చేసే కొన్ని ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి. సో ఈ ఎక్సెల్ ఇలా మనం వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా పైన మనం వర్క్ చేయొచ్చు ఎక్సెల్లో. సో ముందుగా మనం ఎక్సెల్లోకి వెళ్ళే ముందు అసలు ఈ ఎక్సెల్ యొక్క డేటాబేస్ని మనం అర్థం చేసుకుందాం ముందు. సో ఇక్కడ ముందు అసలు ఏముంటుంది ఎక్సెల్లో ఇంటర్ఫేస్ బేసిక్గా. సో ఇక్కడ మనం ఓపెన్ చేస్తున్నట్లయితే ఇది ఎక్సెల్ వర్క్ బుక్ అంటారు. సో ఈ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే ఫైల్ని మనం వర్క్ బుక్ అంటాం. సో ఈ వర్క్ బుక్లో మనం ఏం ఓపెన్ చేసాం ముందు అంటే, సో బేసిక్గా మనకు ఓపెన్ చేస్తున్న కనిపించేవి ఏంటంటే ట్యాబ్స్: ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్యాబ్స్ అన్నమాట. సో దీంట్లో మనకి ఈ మొత్తాన్ని ట్యాబ్స్ అన్నీ ఉండే వాటిని కలిపి మనకి రిబ్బన్ అని అంటారు. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆల్వేస్ షో రిబ్బన్, నెక్స్ట్ హైడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, సో ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం రిబ్బన్ అని అంటాం. సో ఈ కంప్లీట్ వాటిని ఈ మన మౌస్ ఎక్కడైతే కర్సర్ మూవ్ అవుతుందో అది రిబ్బన్ అంటాం. సో ఆ రిబ్బన్లో మనకి డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి, లైక్ హోమ్ ట్యాబ్, పేజ్ లేఅవుట్, ఇన్సర్ట్ ట్యాబ్, అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ రిబ్బన్కి మనం ఎలా యూజ్ అవుతుంది కొంచెం డీప్గా మాట్లాడుకోవాలంటే, సో ఇందులో డిఫరెంట్ ట్యాబ్స్ ఏవి ఉంటాయి, వీటిపైన ఈ ట్యాబ్స్ పైన మనం బేసిక్గా ఒక ట్రై చేద్దాం. మా అసలు ట్యాబ్స్ గురించి ఏంటి అనేది మనం ఒక బ్రీఫ్గా కొంచెం తెలుసుకుందాం. ఓకే, ఏ ట్యాబ్ ఏం చేస్తుంది అనేది బ్రీఫ్గా, జస్ట్ దాని లోపల ఇన్ డీటెయిల్డ్గా మనం ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. సో బేసిక్గా ఇక్కడ ఫైల్ ట్యాబ్ అనేది ఇది, ఇందులో మనకి చూస్తే హోమ్, న్యూ, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇందులో హోమ్ ట్యాబ్లో మనం బేసిక్గా ఏముంటుందంటే కామన్ ఫీచర్స్ అనమాట, లైక్ ఫాంట్స్ కానీ, ఫార్మాటింగ్ కానీ, అలైన్మెంట్స్ కానీ చేయడం, చూడండి అలైన్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక రిబ్బన్లో డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. ఓకే, హోమ్, ఇన్సర్ట్, పేజీ, ఇవన్నీ ట్యాబ్స్, ఇవన్నీ కలిపి ఒక రిబ్బన్. అలాగే ఒక్కొక్క ట్యాబ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిప్బోర్డ్ గ్రూప్, ఇది క్లిప్బోర్డ్, ఇది ఫాంట్ గ్రూప్, ఇదేమో అలైన్మెంట్ గ్రూప్, ఇదేమో నెంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్, యాడిన్స్. సో ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిఫరెంట్ గ్రూప్స్ పైన మనం వర్క్ చేస్తూ ఉంటే మనకి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది ఒక గ్రూప్కి, దాన్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. సో మనం ఫస్ట్ హోమ్ ట్యాబ్ దేనికి యూజ్ అవుతుందంటే బేసిక్ ఫార్మాటింగ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్. ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో ఏంటంటే మనం డిఫరెంట్ టేబుల్స్ని, పిక్చర్స్ని అండ్ చార్ట్స్ని, అలాంటి వాటిని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఈ డేటాని బేస్ చేసుకొని ఇవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. సో దానికోసం ఇన్సర్ట్ ట్యాబ్. పేజ్ లేఅవుట్ ట్యాబ్, సో పేరులోనే ఉంది పేజ్ లేఅవుట్. సో ఇది యొక్క పేజ్ యొక్క లేఅవుట్ని డిసైడ్ చేస్తుంది. అంటే లైక్ థీమ్స్, పేజ్ సెటప్, మార్జిన్స్ కానీ, ఓరియంటేషన్ అంటే మీకు మనకి పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అని డిఫరెంట్ ఓరియంటేషన్స్ ఉంటాయి, సైజెస్, ఇవన్నీ కూడా స్కేల్స్, ఇవన్నీ కూడా పేజ్ యొక్క లేఅవుట్ని ఇది డిసైడ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఫార్ములాస్ ట్యాబ్. ఇందులో ఏంటంటే డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సపోజ్ ఆటోసమ్ అనే ఫార్ములాని యూజ్ చేసామంటే మొత్తం సమ్ అయిపోతుంది. సో అలా డిఫరెంట్ ఫార్ములాస్, అంటే దాని యొక్క సమ్ అనేది టోటల్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, సో సమ్ ఆఫ్ 2, 3 అని ఇచ్చామనుకోండి,
ఎంటర్ కొట్టేస్తే 2, 3 2 + 3 5. సో అలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్లో డివైడ్ అయి ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ డేటా ట్యాబ్. ఈ డేటా ట్యాబ్లో ఏంటంటే మనం డేటాని అక్వైర్ చేసుకోవడానికి, సార్టింగ్ చేయడానికి, ఫిల్టరింగ్ చేయడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి, వాటన్నిటి కూడా మనం ఈ డేటాని యూజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ గ్రూప్స్ ఇందులో మీరు చూసినట్టయితే గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని, క్వైరీస్, కనెక్షన్స్, డేటా టైప్స్. సో డిఫరెంట్ మీకు కనిపిస్తున్నాయి గ్రూప్స్ అని. అది డేటా టైప్. అంటే ఒక డేటాని ఇంకొంచెం మ్యానిపులేట్ చేయడం కానీ, దానిపైన మోడిఫై చేయడం కానీ, దాని గురించి సార్టింగ్ అండ్ ఫీలింగ్ మేనేజ్ చేయడానికి బేసికల్గా ఈ డేటా మేనేజ్మెంట్ కోసం యూస్ అవుతుంది డేటా ట్యాబ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ ట్యాబ్. ఈ రివ్యూ ట్యాబ్లో ఏంటి అంటే మనకి యాడింగ్ కామెంట్స్ యాడ్ చేయడం కానీ, ప్రొటెక్ట్ చేయడం కానీ, షీట్ ప్రొటెక్షన్ కానీ, అలాంటి డిఫరెంట్ స్పెల్ చెక్ అని ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా, ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈ రివ్యూ ట్యాబ్లో మనకి దొరుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే వ్యూ ట్యాబ్. ఓకే, సో వ్యూ ట్యాబ్ ఏంటి అంటే మనకి వర్క్షీట్స్ యొక్క అపియరెన్స్ డిసైడ్ చేస్తుంది. నార్మల్ అపియరెన్స్, పేజ్ బ్రేక్ ప్రివ్యూ, ఇలా పేజ్ లేఅవుట్స్ని డిసైడ్ చేస్తుంది. అలాగే మనం చూసినట్లయితే విండోస్ ఫ్రీజ్ పెయిన్, అంటే ఒక కాలంని మనం ఫ్రీజ్ చేసేయచ్చు అనమాట. అలా ఆ కాలం ఫ్రీజ్ అయిపోదు. ఎంత మనం స్క్రోల్ చేసినా కానీ ఆ కాలం మాత్రం అలాగే కనిపిస్తూ ఉంటుంది. అలా రో ఫ్రీజ్ చేస్తే ఎంత డౌన్ స్క్రోల్ చేసినా రో పైన కనిపిస్తుంటుంది. సో ఇలాంటివి మేజర్ మనం చూద్దాం ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ అలాగే హెల్ప్ ట్యాబ్. సో హెల్ప్ ట్యాబ్లో మనకి బేసిక్గా ఏదైనా డాక్యుమెంటేషన్ ఉంటుంది. విజిల్ బ్లాగ్స్ కానీ, హెల్ప్, అట్లాంటి డాక్యుమెంటేషన్ అంటే మనకి ఏమైనా కావాలంటే ఇందులో మనం వెతకచ్చు. సో దిస్ ఇస్ ద బేసిక్ రిబ్బన్ అనమాట. సో మనకి ఏ ఎక్సెల్ నేర్చుకోవాలనుకున్నా కానీ ముందు మనకి తెలియాల్సింది ఏంటంటే రిబ్బన్స్ గురించి ఖచ్చితంగా మనకి తెలియాలి. ఓకే, అది. సో రిబ్బన్స్ గురించి మనకి తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ఎక్సెల్ గురించి ఇంకా డీప్గా డైవ్ ఇన్ అవుదాం. ప్రస్తుతానికి బాయ్. థ్యాంక్ యూ.